హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు మన కొరకు శ్రమ నొందినవాడు. హల్లెలూయా. సమయంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే శ్రమలు అనేక రకాలుగా ఉంటున్నాయి. అయితే ఈ లోక సంబంధమైన శ్రమలు వాక్యం ద్వారా చూసుకున్నట్లయితే ఎన్నదగినవి కావు అని వాక్యం చదివిస్తుంది. శ్రమలు కొంతకాలం భూమి మీద ఉన్నంతకాలం ఉంటాయి. ఈ శ్రమలు మనం జీవించినంత కాలము, శారీరకంగా జీవించినంత కాలము ఉంటాయి. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శ్రమలన్నీ ఏమైపోతాయో తెలియదు. అందుకే ప్రభు యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకి విశ్రాంతి అంటే ఇక శ్రమ పడే పని లేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చూసుకొని చదువుకుందాం. రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. చాలు. పరిశుద్ధుడు అయిన మా ప్రభా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చదివిన లేఖన భాగములో నుంచి మా ప్రేమ తండ్రి అందున్నటువంటి సారాంశమును మాకు బయలుపరిచి నా ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని నదుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుచున్నాము అని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అంటే అలాగ ఎంచుకున్నటువంటి వారమైతే వాటి మీద మనస్సు మనం పెట్టమన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎంచుచున్నాము అన్నాడు. అంటే ప్రస్తుతానికి అలాగ అనుకుంటున్నాము, కానీ ఆ శ్రమలలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడే కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుని ఒక్కోసారి బాధపడుతూ ఉంటుంటాం. అయితే ఇక్కడ చెప్పిన మాట మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ. మన ఎడల మన కొరకు ఏంటి ప్రత్యక్షము అవుతున్నటువంటి ఒక మహిమ అనేది ఒకటి ఉన్నది. ఆ మహిమ దగ్గర ఏంటంటే ఈ కాలపు అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ప్రస్తుత కాలపు శ్రమలు మాట ఎన్నదగినవి కావంట. ఎందుకు ఎన్నదగినవి కావు అంటే ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే మనం శ్రమలు అనుభవిస్తాం. ఆయన మాట చొప్పున ఆదికాండం సెలవిచ్చినట్టయితే నీవు శ్రమపడి చెమటు వచ్చి నీ కష్టాన్ని నువ్వు తింటావు అన్నాడు. హల్లెలూయా. అంటే భూమి మీద మనం జీవించినంత కాలం శ్రమ పడుతూనే ఉండాలి, సుఖపడడానికి లేదు. కాబట్టి ఈ శ్రమలన్నీ ఎంతవరకు ఉంటాయంటే భూమి మీద ఉన్నంత వరకే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద జన్మించిన తర్వాత లేదా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికినంత కాలము ఆయన కూడా శ్రమ పడ్డాడు. ఎలా శ్రమ పడ్డాడు అంటే కొంతకాలం వరకు వాళ్ళ నాన్నగారికి సహాయకుడిగా ఉన్నాడు, కర్ర పని చేశాడు, అలాగే ప్రతి విషయంలో శ్రమ పడ్డాడు. వాళ్ళ ఈ కుటుంబ సమస్యలు పెట్టి చూస్తే తోడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా ఆయన శ్రమిస్తూనే ఉన్నాడు. అంటే భౌతికమైనటువంటి జీవితము శ్రమతో కూడుకున్నటువంటిది. ఈ శ్రమతో కూడుకున్నటువంటి ఈ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా భౌతికంగా ఉన్నంత కాలము ఆయన కూడా శ్రమ పడ్డాడు. ఈ శ్రమల కంటే ఇంకొక పెద్ద శ్రమ అంటే మనందరి కొరకు ఆయన శిక్ష భరించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పుడు మనం పడుతున్నటువంటి శ్రమలన్నీ పెద్ద గొప్పవేమి కాదు. కొంతమంది అంటుంటారు, పలానా వ్యక్తి పడినంత శ్రమలు, ఆయనకు వచ్చినంత శ్రమలు మనకు రాలేదు కదా, మనం ఆయన పడిన శ్రమలు గొప్పవా అంటే ఆయనకంటే గొప్ప శ్రమ పడ్డాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనకంటే గొప్ప శ్రమ. ఆయన పడినది ఏమి శ్రమ కాదు. చెప్పాలంటే ఆయన దేనికోసం శ్రమ పడలేదు, దేనికోసం ఆయన వాడబడలేదు, దేనిని ఆయన సాధించలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన క్షేమం కొరకును
మన యొక్క విమోచన కొరకును, మన యొక్క క్షేమాభివృద్ధి కొరకును, ఆత్మ సంబంధమైన జీవనము కొరకును ఆయన శ్రమపడ్డాడు. హల్లెలూయా. ఆయన శ్రమపడ్డాడు. కాబట్టి ఇలాంటి శ్రమలన్నీ మనకి అనదగినవి కావని ఎంచుచున్నాము. అయితే ఇంకొక మాట చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25, 26 వచనం చూసుకుందాం. 11వ అధ్యాయము 25. ఓకే. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఎందుకు ఎంచుకున్నాడు? ఇక్కడవన్నీ అల్పకాలపు భోగభాగ్యాలు, ఇవన్నీ వీటిని బట్టి ఏంటంటే మనము వాటిని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, దేవుని ప్రజల కొరకు శ్రమ, దేవుని ప్రజలతో శ్రమ అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే తర్వాత చదవన్నది ఒప్పుకోలేదు. చూసారా? తర్వాత 27వ వచనం, విశ్వాసం బట్టి అతడు అదృశ్యమై చాలు. ఇక్కడ ఏమంటుందంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదన్నాడు. అంటే నిందలు, ఇది ఒక శ్రమ. ఇలాంటివన్నీ మోషే ఏం చేశాడంటే, నేను ఈ మనుషులు చేసే దానికోసం నేను ఎందుకు భయపడాలి, ఈ నిందలు నాకు పెద్ద లెక్క కాదనుకున్నాడు. అనుకొని అక్కడ ఏం చేశాడు, ఐగుప్తు ధనము, ఈ ధనం అంతా భోగభాగ్యాల కోసం చూసుకున్నట్లయితే నేను పొందుకోవచ్చింది ఒకటి ఉన్నది, అది నేను పొందుకోలేను. అంటే నేను ఒకవేళ ఈ సుఖభోగాల్లో నేను ఉన్నట్లయితే నాకు దీనికంటే సుఖమైనది ఒకటి ఉంది. ఇది కొంతకాలమే, అల్పకాలపు పాపభోగం, అల్పకాలపు భోగాలు ఇవన్నీ. భూమి మీద జీవించినంతకాలం ఈ భోగం, కానీ శాశ్వతకాలమైన సుఖమైన జీవితం నాకు ఒకటి ఉన్నది, దానిని నేను విడిచిపెట్టుకుంటానా అని ఒక ఆలోచన చేసినటువంటి వాడే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు. తర్వాత అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. దేవుని ప్రజలతో శ్రమ ఎందుకు అనుభవించాలనుకున్నాడు అంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే ఏమవుతుందంట, విశ్వాసం అతడు అదృశ్యమైన దానిని, అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడే, అదృశ్యము కనిపించినటువంటి దానిని చూస్తున్నాడంట. కనిపించినటువంటిది ఒకటి ఉన్నది, అది ఏంటో మనకి కూడా తెలియదు. అంటే మోషే ఏమనుకున్నాడంటే, శాశ్వత కాలమైన సుఖము ఒకటి ఉన్నది, శాశ్వత కాలమైనటువంటి మనశ్శాంతి ఉండేది ఒకటి ఉన్నది, శాశ్వత కాలము సుఖభోగాలతో ఉండేటటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి దాని విషయంలో నేనేంటంటే దేవుని ప్రజలతో కూడా నేను శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే ఇక్కడ ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ యొక్క భోగాల మీద కానీ భాగ్యం మీద కానీ ఆయన మనసు పెట్టుకోలేదు. ఈ భూ సంబంధమైన దాని మీద దేని మీద మనసు పెట్టుకోలేదు. అందుకే అపవాది ఆయన శోధించినప్పుడు ఆయన ఏమనంటే, ఇదిగో ఈ లోకమంతయు నాది, దీని వైపు చూడు అని యెరూషలేము మందిరం మీదకి ఆ ఎత్తైన స్థలంలోనికి తీసుకొని పోయి మన ఈ లోకమంతా చూపించి, దీని అంతటి నీకు ఇస్తాను, నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు, నువ్వే రాజుగా ఏలొచ్చు అని చెప్పి అన్నాడు. అయితే ఆ విషయంలో చెప్తే ఏమన్నాడు, నీవు నాకు నమస్కరిస్తే నేను ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అయితే అప్పుడు ప్రభు ఏమన్నాడు, సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఎందుకన్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు ఏవి నన్ను సుఖపెట్టలేవు, వీటి వల్ల నాకు వచ్చేది శ్రమే, ఆ శ్రమ కూడా నాకు కొంతకాలం వరకే ఉంటుంది, దీనికి తర్వాత పెద్ద శ్రమ ఉన్నది. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి భోగభాగ్యాల కోసము, ధనధాన్యాల కోసము, వీటన్నిటి కోసం మనం మనసు పెట్టుకొని ఉన్నట్లయితే, ఈ సుఖ సంతోషాలు మనం అనుభవించినట్టయితే శాశ్వత కాలమైనటువంటి
శ్రమ ఒకటి ఉన్నది, అదే నరకము. హల్లెలూయా. ఆ నరకం నుంచి మనం తప్పించబడాలంటే ఈ యొక్క శ్రమలు మనకి ఎన్నదగినవి కావు. ఈ శ్రమల వలన మనకి ఏమీ ప్రయోజనం లేదు. ఈ శ్రమలు ఎన్ని భరించినా ఎన్ని చేసుకున్నా అప్పటికప్పుడే వస్తూ ఉంటాయి, అప్పటికప్పుడే పోతూ ఉంటాయి. కానీ శాశ్వత కాలమైన సుఖం ఉంది, శాశ్వత కాలమైన శ్రమ ఉన్నది. శాశ్వత కాలమైన శ్రమ నరకములో ఉంది, శాశ్వత కాలమైన సుఖము దేవుని రాజ్యములో ఉంది. అందుకని ఇక్కడ చెప్పుతున్న మాట ప్రకారంగా చూసినట్లయితే మోషే ఇవన్నీ ఆలోచన చేసి ఏమంటే నాకు శాశ్వత కాలమైన సుఖభోగాలని ఉంచేది ఒకటి ఉన్నది, ఇది తాత్కాలికమైనటువంటిది, దీంతో నాకు సంబంధం లేదనుక ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చేసి ఆయన ఏంటి స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. హల్లెలూయా. ఐగుప్తు దేశం అంటే ఈ లోకాన్ని విడిచి ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇంకోటి ఏమనుకున్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఒక రాజకుమారుడుగా ఉండాలని ఎప్పుడు అలా ఆశించలేదంట, ఆశపడలేదు. ఒక రాజకుమారికి ఎంత సుఖభోగాలు ఉంటాయి, ఆ రాజకుమారికి ఎంత చక్కటి విందు వినోదాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ లెక్క చేయకుండా వాటిని విడిచిపెట్టేశాడు. అంటే భూ సంబంధమైన సుఖభోగాలన్నింటిని విడిచిపెట్టి భూమి మీద దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే ఈ శ్రమ రేపటి దినాన సుఖభోగాల కోసమే. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి సుఖభోగాలు భూమి మీద మనకి ఉన్నప్పటికీ కూడా వీటిని మనము లక్ష్య పెట్టకుండా మనకు దాచిపెట్టబడినటువంటి ఆ దేవుని రాజ్యంలో ఉండేటువంటి సుఖభోగాల కొరకు మనము ఎదురు చూసేవారంగా ఉండాలని ఇక్కడ మోషే తెలియజేస్తున్నాడు. కాబట్టి అందుకనే లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమల వల్ల ఏంటంటే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయిను. మన మీద ఎంతోమంది కోపిస్తులు ఉంటారు, ఎంతోమంది కోపం చేస్తారు, ఎంతోమంది నిందలేస్తారు, ఎంతోమంది ఇబ్బందులు పెడతారు, ఎంతోమంది కష్టాలు పెడతారు. ఈ కష్టాలన్నిటికీ మోషే భయపడలేదు. ఐగుప్తు దేశంలో కూడా మోషే మీద ఎట్లాంటివన్నీ వస్తే రాజాకి లోబడినటువంటి వాడైతే చక్కగా ఇక్కడ సుఖభోగాలు. కానీ దానికి ఆయన లక్ష్య పెట్టకుండా దేవుని రాజు యొక్క ఆజ్ఞకు లోబడకుండా దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా. దేవునికి లోబడినటువంటి వాడు ఎందువల్లే అందుకే మోషే ఒకానొక సందర్భంలో ప్రభువుతో కనిపించాడు. హల్లెలూయా. పేతురు యోహాను వాళ్ళు ముగ్గురు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా కనిపించాడు, మోషేను ఇంకా యేసు ప్రభు వారును తర్వాత ఏలియా, ఈ ముగ్గురు కనిపించారు. అంటే మోషేకి ఇప్పుడు శాశ్వత కాలమైనటువంటి భోగం ఉన్నదా లేదా, సంతోషకరమైన భోగం ఉన్నదా లేదా, అక్కడ శాశ్వత కాలం ఆనందంగా జీవించే భాగ్యం ఉందా లేదా, శాశ్వత కాలము దేవునితో కలిసి కూర్చునే భాగ్యం మోషేకి వచ్చింది. హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యాన్ని ఆయన ఎందుకు విడిచిపెట్టుకుంటాడు, దానిని చూశాడు ఆయన. అందుకే ఆయనంటే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచున్నట్టు అన్నాడు. కనిపించినటువంటి వాడిని చూశాడంట. అలాగ చూసి అదృశ్యుడైన మనకి కనిపించినటువంటి వాడు ఎవరు, కనిపించకుండా ఉన్నటువంటి దేవుడే. కానీ చూస్తే కనిపిస్తాడు. మనసు పెట్టి చూస్తే, మనసు పెట్టి మనం దేవుని వైపు తిరిగితే, మనసు పెట్టి దేవుని చూడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా. అటువంటి విధానంలో మోషే స్థిరబుద్ధి గలవాడి రాజాగ్రహమునకు కూడా ఆయన లోబడలేదు, దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడి ఆయన ఏంటంటే ఈ లోక సంబంధమైన దాని మీద ఆశ పెట్టుకోకుండా దేవుని వైపు చూస్తూ దేవుని బిడ్డల చేత శ్రమ అనుభవించడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అనే ఆలోచన చేసేదానికంటే ఈ శ్రమలు, ఇప్పటి శ్రమలు నాకు ఎన్నదగినవి కావు. ఇది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, మళ్ళీ రేపు కొత్త శ్రమ వస్తుంది, అది ఉంటుంది పోతుంది, మళ్ళీ ఇంకొక శ్రమ వస్తుంది, అది ఉంటుంది పోతుంది. కానీ ఇవన్నీ వచ్చిపోయేటివే కానీ శాశ్వత కాలం ఉండేటటువంటివి కావు. మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత శాశ్వత కాలం ఉండే శ్రమ నరకము. ఆ నరకం నుండి తప్పించబడాలి అంటే ఈ లోక సంబంధమైన శ్రమల్ని మనము ఎంచుకోకూడదు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోక సంబంధమైన శ్రమల్ని లెక్క చేయకుండా ఆయన ప్రభువు వైపు, అంటే ఆయన తండ్రి అయిన దేవుని వైపు చూస్తూ, దేవా ఈ గెత్సేమా తోటకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, అక్కడ ప్రార్థన చేశాడు కదా, ఇది నా చిత్తము కాదు కానీ నీ చిత్తమైతే ఈ శ్రమ నుంచి నన్ను తప్పించు అన్నాడు. అంటే ఈ గిన్నెను తొలగించి అన్నాడు. గిన్నె అంటే అక్కడ శ్రమ.
ఆ శ్రమ నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. అది నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే అన్నాడు. నీ చిత్తమే అనేటప్పుడు అక్కడ ఏమైంది, ఈ శ్రమ పెద్దగా నాకు ఉండొచ్చు, నేను ఇక్కడ లోకంలో శరీర సంబంధంగా ఉన్నాను కాబట్టి నాకు భయం కలగొచ్చు, కానీ ఇది జరిగిన తర్వాత ఈ శ్రమను నేను జయిస్తే నాకు శాశ్వత కాలమైన జీవం ఉన్నది. హల్లెలూయా అని మనకి మాదిరికరంగా ఇక్కడ చెప్తున్నాడు. కనుకనే మనం ఏంటంటే ఈ లోక సంబంధమైన శ్రమలు భూమి మీద యేసుప్రభు ఏ మాదిరిగా అనుభవించి వాటిని జయించాడో మనము కూడా ఆ యొక్క శ్రమల్ని మనం జయిస్తూ ముందుకు వెళితే పరలోక రాజ్యం అంది. హల్లెలూయా. దేవుని కుమారులం మనము, దేవుని బిడ్డలం మనము. కాబట్టి ఈ లోకపు శ్రమలు మనకు ఎన్నదగినవి కావు. హల్లెలూయా. కాబట్టి ఇటు శ్రమల్లో మనం ప్రభువు వైపు చూస్తూ ప్రభువు కనికరమును, ప్రభు యొక్క కృపను మనం పొందుకుందుముగాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.